కృష్ణామృతం మనం తలకాడు సిరీస్ చూస్తున్నాం కదండి. ఇక్కడ విజయనగర రాజు రంగరాయుడు అనే రాజు అంతు చికెన్ వ్యాధితో ఆఖరి క్షణంలో ఉన్నప్పుడు ఆయన భార్య అలమేలమ్మ తనని చూడటానికి శ్రీరంగపట్టణం విడిచి తలకాడు అనే ప్లేస్ కి బయలుదేరుతుంది. తాను వెళ్తూ తన రాజ్యాన్ని అన్నిటినీ కూడా నమ్మకస్తుడైన వడయార్ రాజుకి అప్పజెప్పి బయలుదేరుతుంది అనమాట. ఇదే అదనుగా చూసుకున్న ఆ వడయారు రాజు తన రాజ్యంతో పాటు బంగారాన్ని ఆవిడ్ని కూడా చెరపట్టాలని చూసి వెంబడిస్తారు. అలా వస్తూ ఆవిడ ఈ తలకాడు అనే ప్లేస్లో మాలంగి అనే ప్రదేశంలో కావేరి నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అక్కడ ఇప్పటికీ సుడిగుండాలు వస్తూ ఉంటాయి. చనిపోయే ముందు ఆమె 3 శాపాలు పెడుతుందన్నమాట. వడయార్ వంశస్థులు నిర్వంశం అవుతుంది అని చెప్పి ఒక శాపము, అదేవిధంగా తనని ఈ రకంగా చేసి ఈ ఘాతకానికి పాల్పడిన ఈ ప్లేస్ మొత్తము కూడా ఎడారిమయమైపోతుంది అని చెప్పి, మూడోది ఈ మాలంగి అనే ప్లేస్ ఎక్కడైతే ఆమె దూకిందో అక్కడ సుడిగుండాలు రేగుతాయి అని చెప్పి, ఈ 3 కూడా జరిగాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి, మనకు సాక్ష్యాలుగా నిలిచాయి. దానికి సంబంధించిందే మైసూర్ వంశస్థులు దాదాపు 400 ఏళ్ల వరకు కూడా వంశ అభివృద్ధి లేకుండా దత్తత తీసుకొని రాజ్యాన్ని పాలించేవారనమాట. సో అలా వెళ్తూ మనకి అద్భుతం ఒకటి కనిపించింది. ఇక్కడ పైన టార్టాయిస్ లాగా ఒకటి, అదేవిధంగా పక్కనే అదే కొమ్మకే నాగుపాము చుట్టుకున్నట్టు ఇది అన్నమాట. ఆ తర్వాత సింహముఖము, కింద ఏమో గజరూపం. అంటే ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా ఈ 3 రకాల రాజులు, మనము చోళులు, గాంగేయులు వీళ్ళు పాలించారని చెప్పాం కదా, వాళ్ళ చిహ్నాలని కూడా మనం చెప్పుకున్నాం. సో ఈ ఇసుక గురించి కథ ఏమో మీరు విన్నారు కదా. అందుకే ఇప్పుడు మన మైసూర్ వంశస్థులకు కూడా ఈ మధ్యనే వంశ అభివృద్ధి అనేది జరిగిందనమాట. మరళేశ్వరం చూసిన తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి మనం ఇక్కడ చాముండేశ్వరి ఆలయంకి వచ్చాము. మీకు తెలుసు అమ్మవారు రక్త బీజుడిని చంపడం కోసం ఎంత కష్టపడ్డారో, అదే లలితాదేవి అవతారం అని కూడా మనకు తెలుసు కదా. రక్త బీజుడిని ఒక్కసారి ఆయన రక్తం చుక్క పడితే ఎన్నో రక్త బీజులు ఉద్భవిస్తారు. అలా కాకుండా ఉండడానికి అమ్మవారు పాతాళంలో తన నాలుకను చాపి వధించినటువంటి స్థలం ఇది. సో ఇక్కడ ఉన్న తల్లి చౌడేశ్వరి దేవి రక్తబీజుని చంపడానికి లలితాదేవి చౌడేశ్వరి దేవి అవతారంలో ఇక్కడ సంహరించింది అని చెప్తూ ఉన్నారనమాట. టెంపుల్ చాలా బాగుంది. అమ్మవారి ఇక్కడ ఉగ్ర రూపం అన్నమాట. 10 చేతులతో ఉంటారు. శ్రీచక్రం పైన అమ్మవారు కూర్చొని ఉంటారు. కింద రక్తబీజుడు సంహారం జరిగిన తర్వాత కూర్చున్నటువంటి ప్లేస్గా చెప్తూ ఉన్నారనమాట. చాలా అద్భుతంగా ఉన్నారు. అమ్మ శిరస్సు పైన శివుడిని ధరించి ఉన్నారు. అది ఇంకొక అద్భుతం అన్నమాట. రక్త బీజుని చంపిన తర్వాత అమ్మ నార్త్ ఫేసింగ్ ఉత్తర ముఖంగా కొలువు తీరిన ప్రదేశం ఇది. సో దర్శించుకోండి. ఇక్కడ ఉన్న తల్లి ఉత్సవ విగ్రహం. తెలుగు వస్తుందా? కన్నడలో చెప్పండి. ಸರ್ ಇದು ತಾಯಿ ಚೌಡೇಶ್ವರಿ ಅಂತ, ಸಿಗಂದೂರು ಚೌಡೇಶ್ವರಿ ಬೇರೆ ರೂಪ, ತಲಕಾಡು ಚೌಡೇಶ್ವರಿ ಬೇರೆ ರೂಪ. ತಾಯಿಗೆ ಉಗ್ರ ಸ್ವರೂಪಿಣಿ, ತಾಯಿ ಆಂಗ್ರಿ ಫೇಸ್. ತಾಯಿಗೆ 3 ಕಣ್ಣು, ತಲೆ ಮೇಲೆ ಶಿವ ಇದ್ದಾರೆ, ಬೆಂಕಿ ಕಿರೀಟ, ಬೆಂಕಿ ಜ್ವಾಲೆ. ತಾಯಿ ಬಂದು ಶ್ರೀಚಕ್ರದ ಮೇಲೆ ಕೂತಿರೋದು. ಇಲ್ಲಿ ನೋಡಿ, ಶ್ರೀಚಕ್ರದ ಮೇಲೆ ತಾಯಿ ಕೂತಿರೋದು. ಈ ಕಡೆ ಪಾದ ಬಂದು ರಕ್ತಬೀಜೇಶ್ವರನ ಸಂಹಾರ ಮಾಡ್ತಾ ಇರೋದು ತ್ರಿಶೂಲದಿಂದ. ಈ ಕಡೆ ಪಾದ ಬಂದು ಸಿಂಹಾಸನ ಪೀಠ ಮೇಲೆ ತಾಯಿ ಕಾಲಿಟ್ಟಿರೋದು. ತಾಯಿಗೆ ಅಷ್ಟಭುಜಗಳು, ಈ ಕಡೆ 4, ಈ ಕಡೆ 4. ನೀವು ಮನಸ್ಸಲ್ಲಿ ಶ್ರೀಚಕ್ರ ಏನೇ ಕೇಳ್ಕೊಂಡ್ರು ತುಂಬಾ ಒಳ್ಳೇದಾಗುತ್ತೆ. ತಾಯಿ ತುಂಬಾ ಆದಿ ಕಾಲದ ತಾಯಿ.
సో అమ్మవారి దర్శనం అయిపోయింది కదండి. సో నెక్స్ట్ పార్ట్లో మనం చూడబోయేది కీర్తి నారాయణుడి యొక్క ఆలయం అన్నమాట. అత్యంత అద్భుతమైన ఆలయం. ఆజానుబాహుడు 11 అడుగులు ఉంటారు స్వామివారు అన్నమాట. సో కృష్ణామృతం ఛానల్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ తలకాడు సిరీస్కి సంబంధించిన అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఏదైనా మిస్ అయి ఉంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్స్ ఓపెన్ చేసి చూడొచ్చు అనమాట. మరిన్ని వీడియోస్ నేను చేయాలన్నా, మీరు చూడాలన్నా కృష్ణామృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.